నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు వాహనంపై ఊరేగింపు. పురవీధుల భక్తులకు దర్శనమిచ్చిన రాములవారు. నోడల్ అధికారులు నివేదికలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఎన్నికల కమిషన్ నుండి వచ్చే మార్గదర్శకాలు అందరూ ఆచరించాలన్న డిఆర్ఓ. జిల్లా వ్యాప్తంగా రంజాన్ సంబరాలు. తిరుపతి నగరంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి. తిరుపతిలో జోరందుకున్న వైసీపీ ప్రచారం. కూటమి పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు. అభినయ్ రెడ్డిని గెలిపిస్తే తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందన్న భూమన. అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై అభయమిచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా భజన బృందాల కోలాటాలు ఆడుతుండగా స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. త్రేతాయుగంలో రామ భక్తునిగా, భగవద్ భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. అనంతరం ఉదయం 10:30 నుండి శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రాముల వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7 గంటల నుండి 8:30 వరకు గజవాహనంపై రాముల వారు భక్తులకు కనువిందు చేయనున్నారు. దేశం అభివృద్ధి పదంలో పరిగెత్తాలంటే కాంగ్రెస్ పాలనతోనే సాధ్యమని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ చింతామోహన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ తాను బరిలో ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి 7 ఎమ్మెల్యే స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులను కలుపుకొని వారి గెలుపుతో పాటు తాను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి 150 సీట్లు కూడా రావని విమర్శించారు. తమ పాలన వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ స్టూడెంట్స్ కు స్కాలర్షిప్లు ఇస్తామని, దీనిపై తమ నేత రాహుల్ గాంధీ మొదటి సంతకం చేస్తారని, భవిష్యత్ గురించి ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల తాను మన్మోహన్ సింగ్ ను కలిశానన్నారు. ఏపీలోని పరిస్థితులపై ఆయనకు వివరించారని అన్నారు. దుర్గరాజపట్నం పోర్ట్, ఎస్వీ యూనివర్సిటీ, అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధి గురించి మన్మోహన్ అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఒక్క మాటలో చెప్తాను, వినాశకాలే విపరీత బుద్ధులు పుట్టాయి. భారతీయ జనతా పార్టీకి, మోడీకి వినాశనానికి దారితీస్తున్నారు. ఆయన అనుకున్నట్టుగా 400 సీట్లు లేదు, 300 సీట్లు లేదు, 350 సీట్లు లేదు, 150 స్థానాల్లో పడిపోతున్నాడు. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది వాస్తవం. కానీ మీడియాలో మేమెంత తనకలాడినా కూడా రాయటం లేదు. మీడియా అంతా వెళ్ళిపోయింది బీజేపీ జోబీలోకి. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబులు వెళ్ళినట్టు వెళ్ళిపోయినాయి. మీడియా కూడా చెప్పక తప్పదు. మేము ఒక్క పేపర్ తప్పించి, ఒక ఇంగ్లీష్ పేపర్ ఒక్కటి తప్పించి మిగిలినవన్నీ ఎన్డీటీవీ మొదలుకొని అన్నిట్లో షేర్ల మీద షేర్లు కొని అవతల బారేశారు 2 పారిశ్రామికవేత్తలు. దాని జోలికి నేను ప్రస్తుతానికి బావటం లేదు. నేను ఈ మధ్య డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిశాను. 91 ఏళ్ల వయసు అయింది. 1:15 కూర్చున్నాను. నేను, నా భార్య, ఆయన భార్య, 4 కలిసి. ఆ ఫోటోను మీకు అందరికీ చూపించలేను కానీ ఒకరిద్దరికి పోయే లోపల చూపిస్తాను. ఆయన అడిగాడు, నేను ఇచ్చిన 7 జాతీయ రహదారులు పూర్తి అయినాయా అని అడిగాడు. 6 పూర్తి అయినాయి, 1 పూర్తి కాబోతా ఉంది అని చెప్పాను. అదేంటంటే తిరుపతి నుంచి నాయుడుపేట. మరి దుగరాజపట్నం పోర్టు పూర్తి అయిందంటే కాలేదని చెప్పాను. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు పూర్తి అయినాయంటే ఆపేశారని చెప్పాను. చాలా బాధపడ్డాడు ఆయన.
స్థానిక 1వ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో పేదలకు అందుతాయని అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి పెత్తందార్ల పక్షాన నిలబడితే పేదల వైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నారని తెలియజేశారు. అవ్వ తాతలకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి పెన్షన్లు రాకుండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారని భూమన విమర్శించారు. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని, పార్లమెంట్ సభ్యుడిగా గురుమూర్తిని గెలిపించాలని అభ్యర్థించారు. భూమన కరుణాకర్ రెడ్డి నిర్వహించిన ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిరుపతిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన భూమన అభినయ్కే తమ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానికులు ముక్త కంఠంతో ప్రకటించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామానికి చెందిన తాను 2 దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తూ ప్రజలతో మమేకమై ముందుకెళ్తుంటే రానున్న ఎన్నికలకు సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఏపీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో తన కష్టాన్ని గుర్తించిన సంఘటనలు ఉన్నాయన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఎస్సీ వినాయుడు గెలుపుతో తన పాత్ర ప్రధానమైందన్నారు. కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ను పాటించడంలో ముందుంటుందన్నారు. అలాంటిది తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడంలో కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని, కాంగ్రెస్ అధిష్టానం తనకు సీటు ఇస్తే గెలిచి జాతీయ కాంగ్రెస్ కు గిఫ్ట్ గా ఇస్తానని ఆవేశంతో కూడిన వాగ్దానం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ ద్వారా ఎమ్మెల్యే టికెట్కి అప్లై చేశాను. కానీ మహిళలకి 33% రిజర్వేషన్ ఉంది అని అంటున్నారు. కానీ అన్ని మాటలు ఉన్నాయే కానీ చిన్న చిన్న పదవుల్లో దాంట్లో ఇస్తున్నారే కానీ చట్టసభల్లో ఒక్క మహిళకైనా సీటు ఇవ్వడం లేదు. ఏమైంది ఈ 33% మహిళా రిజర్వేషన్ ఏమైందనేది నాకు అర్థం కావటం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో చైతన్య యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 32వ వార్డుకు చెందిన మునిరాజమ్మ, ధీరజ్ యాదవ్లు చేరారు. తిరుపతి నగరంలోని స్థానిక ఎమ్మెల్యే నివాసం వద్ద చైతన్య యాదవ్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన మరియు తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి చేసిన అభివృద్ధికి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని, జరగబో సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ని అఖండ విజయంతో అసెంబ్లీకి పంపిస్తానని తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో శేషి యాదవ్, సుమంత్ యాదవ్, మోహన్ యాదవ్, సాయి కిషోర్ యాదవ్ ఉన్నారు. ఇందులో కార్పొరేటర్ తిరుత్తని శైలజ, పసుపులేటి సురేష్ తదితరులు ఉన్నారు. తిరుపతి నగరం రంజాన్ వేడుకలకు సిద్ధమైంది. ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లను చేపట్టారు. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ పండుగకు తిరుపతి నగరం ముస్తాబైంది. నగరంలోని అనేక మసీదులు ఇందుకోసం ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే మసీదులకు కొత్త రంగులను అద్ది విద్యుత్ అలంకరణలతో సుందరంగా తీర్చిదిద్దారు. రంజాన్ మాసం మొదలైన రోజు నుంచి ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన సామూహిక ప్రార్థనలు నిర్వహించి పిత్ర జకారత్ దాన ధర్మాలు చేపట్టి అనంతరం సామూహిక ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. దీంతో వారి ఉపవాస దీక్షలు విరమిస్తారు. పవిత్రమైన ఖురాన్ మహమ్మద్ ప్రవక్త చేత ఈ నెలలోనే ఆవిర్భవించిందని ప్రతీతి. తిరుపతి ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఈద్గా మైదానంలో ప్రతి ఏడాది సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది కూడా సామూహిక ప్రార్థనల కోసం భారీ ఏర్పాట్లను చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి రాజకీయాలు తావు లేకుండా రాజకీయ నాయకులు సామూహిక ప్రార్థనలో పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు మాత్రమే తెలియజేస్తారని మత పెద్దలు కోరుతున్నారు. అందరూ నిబద్ధతతో ఏకాగ్రతతో ఆ దైవ సన్నిధిలో రేపు రంజాన్ పండుగ ప్రార్థనలు చేసుకునేడానికి అనుకూలంగా ప్రతి సంవత్సరము ఆన్వాయితీగా మున్సిపల్ కార్పొరేషన్ వారే చేసేది ఈ పని. కానీ ఈసారి ఎన్నికలు రావటం వలన ఎన్నికల కోడ్ అవుతుందని స్థానిక ఎమ్మెల్యే వారి కుటుంబము వారి సన్నిహితుల
సహకారంతో ఈరోజు ఇంత మీరే చూస్తున్నారు. ఎంతమంది దరిదాపు 12,000 మంది ముస్లిం సోదరులు వస్తారని మా అంచనా. దానికన్నా మించిన వస్తే కూడా సదుపాయాలు భూమన కుటుంబం, వాళ్ళ అనుచరులు, వాళ్ళ సోదరులు ఈ విధంగా సహాయ సహకారాలు ముస్లింలకు ఈరోజు చేయటం చాలా గర్వకారణము. అదేవిధంగా రేపు ఉదయం 9:30 గంటలకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ నమాజ్ ఉంటుంది. ఈ లోపల ముస్లిం సోదరులందరూ ఈ ఈద్గా మైదానానికి రావాలి, నమాజ్ చేసుకోవాలని. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక నగరంలో అందరూ సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో జీవనం గడపాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించాలని మిమ్మల్ని కోరుతున్నాను. పట్టణ హిందూ ముస్లిం సోదరులకి ఈద్గా కమిటీ తరపున రంజాన్ శుభాకాంక్షలు. అలాగే భూమన కుటుంబానికి, భూమన గారికి, కరుణాకరెడ్డి అన్న గారికి, అభినయ్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి మా ముస్లింల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. దగ్గర 15,000 మందికి సరిపోయేటట్టు అన్ని వసతులు కల్పిస్తున్నాం. వాటర్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంటు ఒక డెస్క్ కానివ్వండి, అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకోటి తెల్లారితో 9 గంటలకి నమాజ్ స్టార్ట్ అవుతుంది, 9:30కి మెయిన్ నమాజ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది అందరూ గుర్తించుకొని 9 గంటలకంతా అందరూ వచ్చేయాల్సిందిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఉగాది పర్వదినం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు మంగళవారం సాయంత్రం పుష్ప పల్లకీపై తిరువీధులో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకుజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్ప పల్లకీపై మాడవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, విజిఓ బాలరెడ్డి, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారు శ్రీనివాస ఆచార్యులు, సూపరింటెండెంట్లు మధు, చంద్రశేఖర్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ ప్రతాప్, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. జీవకోణలోని యువకులు 150 మంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లను అడ్డు పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని, తప్పకుండా దొంగ ఓట్లను అడ్డుకుని గెలుపొందుతామని ఉమ్మడి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం తిరుపతి నగర పరిధిలోని జీవకోణ ప్రాంతంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికంగా శివ, అతని మిత్ర బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. వీరికి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవకోణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయిందని అన్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి స్థానికంగా ఉన్న యువత పెద్ద సంఖ్యలో పార్టీకి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని, తిరుపతి నగరంలో పెచ్చుమీరిన గంజాయి అమ్మకాలను, భూ కబ్జాలను, టీడీఆర్ బాండ్ల భాగోతాలను తప్పకుండా బయటపెట్టి కారకులకు తగిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, రాజమోహన్, రాజేష్ యాదవ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి పట్టణంలో దొంగ ఓట్లు దాదాపు 34,000 35,000 ఓట్లు ఉంది. ఒక 10,000 ఓట్లు తీసేశారు 44,000 ఓట్లలో. ఇంకా 34,000 ఓట్లు దొంగ ఓట్లు పెట్టుకున్నారు. అవన్నిటి కూడా వెలికి తీసాం. వెలికి తీసి రాబోయే రోజులు ఎలక్షన్ కమిషనర్ విజయవాడకు, ఢిల్లీకి బీజేపీ ప్రభుత్వం తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, జనసేన పార్టీ తరఫున ఈ తొలగించాలని ప్రయత్నాలు చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా దొంగ ఓట్లని ఒక ఓటు కూడా వేయనీయకుండా ఇంటింటికి వెళ్ళి దొంగ ఓట్లను అరికడతాం. వాళ్ళ ఆట దొంగ ఓట్లను నమ్ముకున్నారు. గంజాయి వ్యాపార అమ్ముతున్న వాళ్ళని నమ్ముకున్నారు. అక్రమాలు చేస్తున్న వాళ్ళని నమ్ముకున్నారు. వాళ్ళ దోపిడీ చేస్తున్న వాళ్ళని నమ్ముకున్నారు. ఇవన్నిటి కూడా అరికడతాం. టీడీఆర్ బాండ్లు కూడా కక్కిస్తాం.
వాళ్ళకంతా కూడా నష్టపోయిన ప్రతి ఇంటి యజమానికి కట్టిస్తాం. కూటమితో మైనారిటీలకు భద్రతా లోపం ఉందని వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురి చేస్తున్నారని, ఇవన్నీ బూటకపు ప్రచారాలని, మైనారిటీలకు తాను తోడుంటానని మదనపల్లె ఉమ్మడి అభ్యర్థి షాజహాన్ బాషా విలేకరుల సమావేశంలో అన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు సిఏఏ, ఎన్ఆర్సీలు తెచ్చి మైనారిటీలు నష్టపోతారని పుకార్లు సృష్టించి మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వైసీపీ నాయకుల మాటలు తప్పుడు వాగ్దానాలని తెలిపారు. మైనారిటీలకు బీజేపీ, టీడీపీ, జనసేన ఎన్నటికీ చేరువుగానే ఉంటుందని, మదనపల్లెలో కూడా మసీదులలో అవినీతి చోటు చేసుకున్నదని, మరో 2 నెలల్లో అన్ని సరిచేస్తానని షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మన మైనారిటీలు ముందుకు రావాలని కోరారు. రాజ్యాంగం పరిధి కన్నా 1% ఎక్కువ ఉందని చెప్పి హైకోర్టు కొట్టేసిన తర్వాత దానికి 4% కుదించడం జరిగింది. సో ఈ రిజర్వేషన్ ఇప్పించిన చరిత్ర మౌలానా అసద్ మద్ని గారు చనిపోయినారని లేరు. జమేతుల్మా హింద్ అని, ఈ జమేతుల్మా హింద్ ఏమంటే దేశ స్వరాజ్యం కోసం పాటుపడిన సంస్థ. మహాత్మా గాంధీ గారికి మూమెంట్లో తీసుకుని వచ్చిన సంస్థ. మహాత్మా గాంధీ గారికి మొత్తం భారతదేశంలో తన సొంత ఖర్చులతో తిప్పిన సంస్థ. ఈ సంస్థకు ఏ ఒక్కరి ఐడెంటిటీ అవసరం లేదు, దీనికి వ్యక్తిగత ఐడెంటిటీ. సో ఈ సంస్థ ఏదైతే అప్పుడు అధ్యక్షులు ఉన్నారో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఆయన దగ్గర వచ్చి కలిస్తే మీరు క్లియర్ కట్గా 5% రిజర్వేషన్ ఇస్తే నేను కాంగ్రెస్కి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు. యథావిధిగా ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అమలు చేసింది. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ అప్డేట్ వార్తలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంజయ్ కరోల్ బుధవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాస ఆచార్యులు, సూపరింటెండెంట్ మధుసూదన్, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, విఐ ప్రతాప్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, గణేష్, సుభాస్కర్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా నోడల్ అధికారులతో డీఆర్ఓ సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అందరూ నోడల్ అధికారులు వారి అప్డేట్ నివేదికలు రూపొందించి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, ఎన్నికల కమిషన్ నుండి వచ్చే మార్గదర్శకాల మేరకు అందరూ నడుచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు, కలెక్టరేట్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జరగనున్న నామినేషన్ల ప్రక్రియకు అందరూ సహకరించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. నామినేషన్ల ప్రక్రియపై నగరపాలక సంస్థ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో బుధవారం సాయంత్రం తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల భాగంగా ఈ నెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. నామినేషన్లు వేయనున్న అభ్యర్థులు కూడా ఈ నిబంధనల మేరకు సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. 6, 7, 8 ఫామ్స్ ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉందన్నారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో రేణిగుంట వద్ద గల గోడౌన్ నందు ఈవీఎంల ర్యాండమైజేషన్ చేస్తామని, పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రక్రియకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు రావాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ కార్యాలయం మరియు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందరి యొక్క అనుమానాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చేస్తున్న ఈ కార్యక్రమాలలో అందరూ సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, అర్బన్ తహసీల్దార్ నారాయణ రెడ్డి, డిటి జీవన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రసన్నయ్య గారిపల్లి గ్రామంలో వైసీపీ పార్టీ నుంచి టీడీపీలో దాదాపు 30 మంది చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లాబాబు ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లాబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణరాజు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. తిరుపతి రూరల్ మండలం అమిలాల గ్రామ పంచాయతీ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో బుధవారం మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి నిర్వహించారు.
చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించండి, అభివృద్ధిని కొనసాగించండి అంటూ ఆంధ్ర బ్యాంక్ కాలనీ వాసులకు చెవిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ జగనన్న చేసిన అభివృద్ధి పనుల కరపత్రాలను అందించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మోహిత్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అవిలాల లోకనాథ్ రెడ్డి, అవిలాల సర్పంచ్ చెందిలి వెంకటరమణ, ఎంపీపీ యశోద, జడ్పీటీసీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు వాహనంపై ఊరేగింపు. పురవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన రాములవారు. నోడల్ అధికారులు నివేదికలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. ఎన్నికల కమిషన్ నుండి వచ్చే మార్గదర్శకాలు అందరూ ఆచరించాలన్న డిఆర్ఓ. జిల్లా వ్యాప్తంగా రంజాన్ సంబరాలు. తిరుపతి నగరంలో ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల కోసం ఏర్పాట్లు పూర్తి. తిరుపతిలో జోరందుకున్న వైసీపీ ప్రచారం. కూటమి పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు. అభినయ్ రెడ్డిని గెలిపిస్తే తిరుపతి మరింత అభివృద్ధి చెందుతుందన్న భూమన. అమ్మవారి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి. దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.